చూద్దాం. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఫ్లూట్ గుర్తుతో పోటీ చేస్తున్న వైష్ణవి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లకు చేరువవుతున్నారు. ఫ్లూట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంకల్పం ఉండాలన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలంటున్న వైష్ణవి ప్రసాద్ తో మా ప్రతినిధి రమణబాబు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల సంరంభం వేళ కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ విపరీతంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి నేపథ్యంలో ఏషియాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పార్లమెంట్ నియోజకవర్గంగా పిలువబడుతున్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించి కూడా చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల సంగతి అటుంచితే టోటల్ గా దేశం మొత్తం మీద కూడా ఒక రకంగా మనం చూస్తే కనుక స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ తమ ఎజెండాలతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దూకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మనం వైష్ణవి ప్రసాద్ గారితో పాటు ఉన్నాం. పిరమిడ్ పార్టీ బలపరిచినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో కూడా ఆయన రంగంలోకి దిగారు. అండ్ పెండియాల శేషసాయి వరప్రసాద్ గారి పూర్తి పేరు. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 21 లో ఈయన గుర్తుంటుంది. ఫ్లూట్ గుర్తుకే ఓటు వేయాలని కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ అభ్యర్థిస్తూ ఉన్నారు. అలాగే ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక స్పెషల్ మేనిఫెస్టో కూడా రూపొందించుకున్నారు. మరి నేపథ్యంలో ప్రస్తుతానికి మనం వైష్ణవి ప్రసాద్ గారితో ఉన్నాం. ఆయన అభిప్రాయాలు ఏమిటి, ఆయన ఏం చేయబోతున్నారు, ఇవన్నీ ఆయన మాటల్లోనే ఉందాం. సార్ నమస్తే. ఇంతటి భారీ ఎన్నికల రణరంగ క్షేత్రంలో వైష్ణవి ప్రసాద్ గారు దూకడం అనేది నిజంగా అంటే మీ కాలనీ వచ్చి మీ లొకాలిటీలో అందరిని అడుగుతుంటే వాళ్ళంతా కూడా చాలా బాగా చెప్తున్నారు మీ గురించి. ఏమిటి అసలు మోటో ఏమిటి, ఎందుకని, ఏ ఉద్దేశంతో ఎన్నికలలోకి అడుగు పెట్టారు మీరు? ఈ రోజు రాజకీయాలంటే సామాన్యమైన వ్యక్తులకి అందుబాటులో లేకుండా పోయాయి. ఎందుకంటే డబ్బుతో కూడిన రాజకీయాలు, దౌర్జన్యంతో కూడిన రాజకీయాలు చాలా ఎక్కువైపోయాయి. వీటికి ఓటు వేయడానికి కూడా ఓటరు ఇవన్నీ చూసి విసిగిపోయి బౌలింగ్ బూతులకు వెళ్ళట్లా. అందువల్లనే మన మల్కాజ్గిరి పార్లమెంట్కి 45-46% దాటట్లా. ఈసారి నేను గట్టిగా చెప్పగలను 50-55% ఈజీగా వస్తుంది అని. ఎందుకంటే నాలాంటి సామాన్యమైన వ్యక్తి ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నందువలన కొంతమంది సామాన్యమైన వ్యక్తులు ఈ రోజు సుముఖత వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయకపోతే ఈ టైంలో కూడా మేము బతికుండటం కూడా బతికున్నా కూడా చచ్చినట్టే అనే మాటలు ఈ లోకల్ సామాన్య వ్యక్తుల నుంచి వినపడుతుంది అన్నమాట, ఓటర్ల నుంచి. మీరు ప్రత్యేకించి ఒక మేనిఫెస్టో రూపొందించారు. ఆ మేనిఫెస్టో చాలా చోట్ల నేను చూసిన సందర్భం కూడా ఉంది. అంటే మీ మేనిఫెస్టోలో మీరు పేర్కొన్న ప్రధానమైన అంశాలు ఏమిటి, ఏం చేద్దామని మీ ఉద్దేశం? ముఖ్యమైనది, ప్రధానమైనది ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఏషియాలోనే అతిపెద్ద నియోజకవర్గం. అలాగే అతిపెద్ద పారిశ్రామిక వాడున్న పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఇదే. నేను గత 30 ఏళ్ల నుంచి పరిశీలిస్తుంటే 20 సగం పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఇన్నాళ్ళు ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కానీ, పార్లమెంట్ లో మెంబర్స్ గా పనిచేసిన వ్యక్తులు కానీ ఎందుకు ఈ పరిశ్రమల గురించి ఎందుకు ఆలోచించాలా? నేను ప్రధానంగా ఈ సమస్యను ఎత్తిన తర్వాతే వారందరూ కూడా దీని మీద దృష్టి కేటాయించడం జరిగింది. ఇది ఒక విధంగా చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట. ఎందువల్లంటే ఈ సమస్యలు బయటకు వచ్చి ఈ సమస్యలు పూరించడానికి నెరవేర్చడానికి అవకాశం ఉంటుందని చక్కగా ఒక ఆలోచనలో ఉన్నాను. మెయిన్ మల్కాజ్గిరి పరిశ్రమలు సగం మూతపడిపోవటం, వాటిని తెరిపించకుండా కొత్త పరిశ్రమలు రప్పించకుండా కూడా రప్పించడం కానీ జరగల. ఇప్పుడు నేను ప్రధానమైన డిమాండ్ మేము ముఖ్యంగా నా మేనిఫెస్టోలో మల్కాజ్గిరి పారిశ్రామిక వాడల్లో ఉన్న మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, కొత్త పరిశ్రమలు రప్పించడం, ప్లస్ దాంట్లో ఈ పరిశ్రమల్లో వెలువడే వాతావరణ కాలుష్యం వలన ఇక్కడున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నివసిస్తున్న ఓటర్లు, పబ్లిక్, ప్రజలు వీళ్ళందరూ వాటి సమస్యను బారిపడుతున్నారు. కాబట్టి వారికి 50% రిజర్వేషన్ ఈ పరిశ్రమల్లో కేటాయించాలి అన్నదే స్థానికులకే ఇవ్వాలన్నదే నా ప్రధానమైన డిమాండ్. సార్ మొత్తానికి చూస్తే కనుక అసలు పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడమే ఒక ధైర్యం, సాహసం అనుకుంటే ప్రజలే నా ఎజెండా, అలాగే ప్రజల సమస్యలే నా ప్రధాన ఎజెండా, అంతేకాకుండా వాళ్లే నా హైకమాండ్ అంటూ
ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో దిగి ఇంటింటికి తిరుగుతూ చెమటోడుస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ వస్తున్నటువంటి వైష్ణవి ప్రసాద్ గారికి అయితే మాత్రం ప్రస్తుతానికి ఫాలోయింగ్ చాలా చక్కగా ఉంది. ప్రతి కాలనీలో కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వైష్ణవి ప్రసాద్ గారు 21 నెంబర్లో ఫ్లూట్ గుర్తుగా ఓటు వేయమని కూడా ఆయన అభ్యర్థిస్తూ ఉన్నారు. ఆయనతో ఇంతసేపు మాట్లాడాం. ప్రస్తుతానికి నాగారం దగ్గర ఉన్నటువంటి ఈ సత్యనారాయణపురం కాలనీ నుంచి హెచ్ఎం టీవీ నుంచి రమణ బాబు, కెమెరామెన్ రవితో హైదరాబాద్.